아니 아베 아까 방했는데 దవడ పగిలిపోయింది కదే కొరికేడేంటి వాడు? ఏం కాదులే నేనున్నాగా. సారీరా బాత్రూమ్ మ్యాగీ ఇదంతా నా వల్లే. అసలు నువ్వు చెప్పినప్పుడే ఈ పెళ్లి మానేసి నీతో పాటు హైదరాబాద్ వచ్చేయాల్సింది. ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అసలు నా పెళ్లికని ఇక్కడికి రాకపోయింటే ఇలా జరిగేదే కాదు. యాడికి పోయినా మనకి వచ్చేలా ఉన్నాయి. చుట్టుపక్కల ఊళ్ళకి పాకడానికి ఎంతో సేపు పట్టదు. ఇక్కడ ఆపామేంట్రా? తప్పించుకొచ్చాడు మరియు యాడికి తీసుకుపోతాండావు? చెప్తాను రా.
ఇక్కడేం చేస్తున్నారు? నీ అబ్బా ఏం చేశారు వాడిని? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? రే చచ్చిపోతాడు వాడు. భద్రం గాని కొరికింది ఆడేరా. అప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. 2 ఊర్లు వీడి వల్ల నాశనం అయిపోయాయి. చెప్పరా ఏం చేసావు? నిజం చెప్పరా. చెప్పరా నీకేం తెలుసు? చెప్పు ముసలోడా, లేకపోతే పుచ్చ పగిలిపోద్ది. ఏం చేసావురా? ఏం చేసావు? ఏం చేసావు చెప్పు. It's an accident. Just an accident. యాక్సిడెంటా? Yeah, cool. I was a world famous virologist. నా ప్రాక్టీసెస్ రాంగ్ అని గవర్నమెంట్ నన్ను బ్యాన్ చేసింది. అందుకే కరోనాకి మొట్టమొదటి వ్యాక్సిన్ నేనే కనుక్కుంటే అప్పుడు అందరూ మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వస్తారు. కరోనాకా? అందుకే జంతువుల మీద టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. నేను కనిపెట్టిన వ్యాక్సిన్ వాడిలో కొత్త వైరస్ తయారు చేసింది. ఇదంతా చేసింది నువ్వా? Yes, నేనే. It's me. ముందు నిన్ను వానికి మెతకేయాలి. No. I cracked it now. త్వరలోనే ప్రపంచానికి నేనెవరో తెలుస్తుంది. వాడికి గాని కరోనాకి గాని ముందు ఏమైనా క్యూర్ చేయగలిగిన మెడిసిన్ అది. ఎవ్రీబడి విల్ వర్షిప్ మీ. ఈ చెవి వెంట్రుకలకు సేవకులు అవుతారు. ఐ విల్ బి ఎ గాడ్. యా, డివోడి గాడ్. మందుందా? చెప్పరా. చెప్పనురా. ఏయ్, చెప్పరా. చెప్పు. ఎక్కడుందో చెప్పు. పొడిసి పాడు దొరుకుతారే. చెప్పరా నువ్వు. ఏదో చేసి వాడిని కంట్రోల్ చేయి. No. He is mutated into a monster. Nobody can control him. మాయా పోండి. పచ్చంగుండే ఊరు వల్లకాడైనది. అరే, నా మనుషులు నా మీదకే వచ్చేసంటారు. నా భార్య బిడ్డలు కూడా కానరాలా. అంటే వాళ్ళు కూడా. ఇదంతా సైంటిస్ట్ గడి వల్లే. మందెక్కడుందో చెప్పకుండానే చచ్చాడు. ఛా! ఇంకో తోవేం లేదా? It's my first vaccine experiment. Come on. Oh, failed. Yeah. Shit. Hey. No.
నీకేనా తెలిసిందా? రండి, త్వరగా రండి. నీకేనా పిచ్చా? వద్దనాగా. ఈడికి తీసుకొచ్చినావేంది? ఈ ప్రాబ్లం మొత్తానికి సొల్యూషన్ ఈ గుళ్ళోనే ఉంది. Yes, I found it. Virus can be cured. Zombie disease can be cured. This is it. This is it. కానీ ఎక్కడుందో చెప్పలేదేంట్రా? ఇంత పెద్ద గుడిలో యాడని ఎత్తుకుదాం. This is it. This is it. ఈ సింబల్ దొరికితే మనకి జాంబీకి మందు దొరికినట్టే. అందరూ ఈ సింబల్ ఎత్తుకండి. త్వరగా రండి. నాయనా, నీకేం కాలేదు నాయనా? ఏం కాదు. రే, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదండి, పోగు. పదండి. నోయనకే కొత్తలు తీసారా? మరి నువ్వు చేసిందేంటి? ఊర్లోకొస్తే నీ తమ్ముడిని నరకతానని భయపడి ఎవరికీ తెలియకుండా ఇంట్లో పెండ్లికి ఆడి కొడుకును పిలిపించుకుంటావు. ఛీ! ఇది సీమ రక్తమా? నువ్వు పెద్ద బిడ్డవా? నీ అయ్యేడ్రా. ఆడి సంతోషం కోసం వాళ్ళింటి ఆడబిడ్డని పెండ్లి పీటల మీద వదిలేసిపోయిన పరువు తీసినాడు. ఊరు కనిపిస్తే నేనే నరికేస్తా. సరే, మా నాన్న చేసిన తప్పే. మరి మీరు చేసేదేంటి? వీడి దగ్గర నిజం దాసి మీ కూతురుని వీడికిచ్చి పెళ్లి చేశారు. అది మోసం కదా? పగ కావాలా? నీ కూతురు చావు బతుకుల మధ్యలో ఉంటే నీకు పగ కావాలా? ఏమైనా సత్యరెడ్డి, లే బావా. మీరు పోయి ఎత్తకండి, నేను చూసుకుంటా.
ప్రాణాలకు తెగించి 2 ఊళ్లను వైరస్ బారి నుంచి కాపాడిన రియల్ హీరో. కొడుకు ఫోటోని పేపర్లో చూసి మురిసింది సాల్లే పెతాపరెడ్డా, ముందు బోధెందుకు గాని రా. సీమ కత్తి లాంటి కొడుకుని కన్నావు. ఆ జాంబీలతో పాటు మమ్మల్ని ఒక ఆట వాడి ఆడిచ్చున్నాడు. పని అది బావా, మా వాడు పెద్ద గేమరు. నాన్న నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. అదేలేరా మ్యారియో. కానీ పేరేంది తమ్ముడు అట్టా పెట్టినావు? సీమ బిడ్డంటే పేరెట్టుండాలా? మ్యారియో అంటే ఏమనుకున్నావు అన్నయ్య? మర్రిపాలెం ఓబుల్ రెడ్డి మన నాయన పేరే పెట్టినా. మర్రిపాలెం ఓబుల్ రెడ్డా? యారా రామానాయుడు మనోడు రానా అయినప్పుడు మర్రిపాలెం ఓబుల్ రెడ్డి మనోడు మ్యారీ అవ్వకూడదా? ఓ తిను ప్రతాపు తిను. జోగర్ అది జోగర్. కూర్చోండబ్బా, కూర్చోండి. మంచం మీద ఉండే కంటే నా కండ్ల ముందనే తిరుగుతుంటాడని కొలంలో ముచ్చుకుండా వదిలేసిన. అదేంటి? చెవుతుండా కదబ్బే. కూర్చోండమ్మా, కూర్చో అబ్బే. బావా కూర్చో బావా. అమ్మగారు మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు మంచినీళ్ళు అమ్మగారు, మంచినీళ్ళు తాగండి అమ్మగారు. మంచినీళ్ళు అమ్మగారు. మేయ్ నువ్వా? పట్టేసింది ముసలి. పార్టీ ఓడు ప్రతాపరెడ్డి లేచిపోయినాడు అని అందరూ నా కొడుకుని అనేటోళ్లే. మీ ఇంటి పని పిల్ల కనపడకపోతే చూసుకో పనిలా. షిట్, పబ్జి బ్యాన్ అయిపోయిందంట. అవునా? ఏం పర్లేదు, నా దగ్గర అంతకంటే బెటర్ ఐడియా ఒకటి ఉంది. వాట్స్ దట్? ఏంట్రా అది? జాంబీ రెడ్డి.